హలో అందరికీ, అందరు బాగున్నారా? ఈరోజు ఒక మంచి శారీ కొంగు డిజైన్ అయితే మీకు చూపిస్తా. దీనికి కావాల్సిన డీటెయిల్, నేనైతే డిజైన్ పూసలు తీసుకున్నాను అండి. పైన కోటింగ్ వచ్చింది లైట్గా, అట్లనే ప్లెయిన్ పూసలు కూడా, రింగ్స్ ఏ డిజైన్ రింగ్ కావాలో ఆ డిజైన్ రింగ్, శారీ సిల్క్ దారం, జడి దారం. ఇప్పుడు మన థ్రెడ్ని ఒక 5 స్టెప్స్గా పెట్టుకొని ఎంత మనకి గుత్తి ఎంత కావాలంటే అంత థ్రెడ్ అయితే చుట్టుకోవాలి. ఆ తర్వాత ఒక రింగ్ తీసుకొని రింగ్కి కింది సైడ్ హోల్ ఉంటుంది. ఆ హోల్ ఉన్న దగ్గర మనం థ్రెడ్ పెట్టేసి జడి దారం అయితే 4 స్టెప్స్ పెట్టి ముడి వేసుకోవాలి. ఇట్లా మధ్యలోకి తీసేసి గుత్తి అనేది లూజ్ అవ్వకుండా టాకా వేసుకోవాలి. వేసుకుంటే థ్రెడ్ అనేది చాలా టైట్గా ఉండి ఊడిపోకుండా ఉంటుంది. అట్లా 2 టైమ్స్ అయితే టాకా వేసుకున్నాక మళ్ళీ బ్యాక్ సైడ్ ఇట్లా కొంచెం డీటెయిల్కి డాలం చేసి ఇట్లా ఒక టాకా వేసేసి సీజర్తో కట్ చేసి ఇలా అన్నీ 2 కలర్స్ శారీకి చాలా వరకు 2 కలర్స్ అయితే పెడతారు. నేను కూడా యాష్ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి 2 కలర్స్ అయితే పెడుతున్నా. ఇలాగే యాష్ కలర్ కూడా అన్నీ ఫస్ట్ అయితే రెడ్ కంప్లీట్ చేసుకున్నా, ఆ తర్వాత యాష్ కంప్లీట్ చేసుకున్నా. మ్యాక్సిమం ఒక శారీకి 30 గుత్తులు అయితే పెడతాను. అవి 15, ఇవి 15 చేసుకున్నాం, మొత్తం 30 అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మన ఎమ్మింగ్ సూదిలో దారం పెట్టేసి కిందికేలు అయితే ఈ మధ్యలో కిందికేలు తీసేసి మధ్యలో 2 పూసలు, పైన ఒక ప్లెయిన్ పూస పెట్టి చీరకి టాకా వేసుకోవడమే. చాలా ఈజీ అండి. చూస్తే అమ్మో ఏందనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా అయితే కంప్లీట్ అయితే చాలా లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? నేను చూపెట్టిన డిజైన్ బాగుంటే బాగుందని కామెంట్ చేయండి.